So good morning all. Last class లో Docker introduction గురించి డిస్కస్ చేసాము. So what do you mean by Docker? So Docker is a containerization tool which will be used to deploy the applications through containers. ఓకే, అంటే ఏదైనా అప్లికేషన్ మనం మాన్యువల్గా డిప్లాయ్ చేయాలి అంటే మనకి ఎంతో కొంత స్టోరేజ్ అనేది ఆక్యుపై చేస్తుంది. బట్ దాన్ని మనం మేనేజ్ చేయాలన్నా ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ టాస్క్. దట్స్ వై వీఆర్ యూజింగ్ ది డాకర్ టు డిప్లాయ్ ద అప్లికేషన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ కంటైనర్స్. సో కంటైనర్స్ మనం డైరెక్ట్గా క్రియేట్ చేయలేము. ఆ కంటైనర్స్ క్రియేట్ చేయాలంటే ఇమేజెస్ని ఫస్ట్ మనం బిల్డ్ చేయాలి. సో ఇమేజెస్ని బిల్డ్ చేస్తే మనం కంటైనర్స్ని మనం ఈజీగా క్రియేట్ చేయొచ్చు. అందుకే 2 కాంపోనెంట్స్ ఉంటాయి ఇందులో. ఒకటి ఇమేజెస్, రెండోది వచ్చేసి కంటైనర్స్. సో వాట్ యూ మీన్ బై కంటైనరేషన్? కంటైనరేషన్ అంటే ఏంటి? కంటైనరేషన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ ది ఇమేజ్ లేదా ఎగ్జిక్యూటింగ్ ది అప్లికేషన్లో ఏముంటాయి మనకి? అప్లికేషన్ ప్రాపర్టీస్ ఉంటాయి, డిపెండెన్సీస్ ఉంటాయి, దానికి సంబంధించిన ప్యాకేజెస్ అన్నీ కూడా ఒక సింగిల్ యూనిట్ కింద కన్వర్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయడాన్ని కంటైనరేషన్ అంటారు. ఓకే, ఎగ్జిక్యూటింగ్ ది ఫైల్, ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ ది ఫైల్. ఓకే, ఆ ఎగ్జిక్యూట్ చేసేదాన్ని ఒక సింగిల్ యూనిట్ కింద కన్వర్ట్ చేస్తుంది. అందులో ఎన్ని ఉంటాయి అన్నీ మొత్తం కలిపి ఒక సింగిల్ ప్యాకెట్ కింద కన్వర్ట్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తే కంటైనర్ వచ్చేస్తుంది. సో కంటైనర్ లోపల ఏముంటుందంటే ఇమేజ్ ఉంటుంది. ఇమేజ్ అంటే నథింగ్ బట్ అప్లికేషన్ ఉంది. అందులో మీకు ఫ్రంట్ ఎండ్ ఉండొచ్చు, బ్యాక్ ఎండ్ ఉండొచ్చు, డేటాబేస్ ఉండొచ్చు. ఓకే, అంటే ఇమేజ్ మనం బిల్డ్ చేస్తేనే మనం అప్లికేషన్ మనం కంటైనర్ కింద కన్వర్ట్ చేయగలం, అప్లికేషన్ కింద కన్వర్ట్ చేయగలం. ఇవి ఖచ్చితంగా చదువుకోవాలి కంపల్సరీ. ఎందుకంటే ఇమేజ్ అంటే ఏంటి, అలాగే కంటైనరేషన్ అంటే ఏంటి అనేది ఖచ్చితంగా తెలియాలి. డాకర్కి వచ్చేసరికి 2 ఎక్కువగా అడుగుతారు. ఎందుకంటే బేసిక్ కాంపోనెంట్స్ ఈ రెండింటి గురించి తెలియకపోతే లోపల మనం డిఫరెంట్ మెథడాలజీస్ యూజ్ చేసి మన ఇమేజెస్ క్రియేట్ చేస్తామో, కంటైనర్స్ క్రియేట్ చేస్తాము, అప్పుడు తెలియదు కదా. అందుకని ముందు ఇవి తెలుసుకోవాలి. ఓకే, సో ప్రాసెస్ ఆఫ్ ప్యాకేజింగ్ అవర్ అప్లికేషన్ కోడ్ అండ్ డిపెండెన్సీస్ యాజ్ ఎ సింగిల్ యూనిట్ ఎగ్జిక్యూటింగ్ యాజ్ ఎ కంటైనర్ ఈజ్ కాల్డ్ యాజ్ కంటైనరేషన్. ఓకే, ఆల్రెడీ డాకర్ ఇమేజ్ అంటే ఇట్ ఈస్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ కన్సిస్ట్స్ ఆఫ్ అప్లికేషన్ కోడ్, డిపెండెన్సీస్ ప్లస్ లైబ్రరీస్ ఎట్సెట్రా ఏవైనా ఉండొచ్చు. దట్ ఈజ్ యూజ్డ్ టు బిల్డ్ ది కంటైనర్. ఓకేనా? అయితే ఈ ఇమేజెస్ని లేదా కంటైనర్స్ని మనం క్రియేట్ చేయాలి అంటే డాకర్లో ఇమేజెస్ని కానీ లేదా కంటైనర్స్ని క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ డాకర్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఒక లైనక్స్ మిషన్లో డాకర్ ఇన్స్టాల్ చేసి ఆ డాకర్ ఇంజన్ యూజ్ చేసి మనం అప్లికేషన్ డిప్లాయ్ చేయవచ్చు. ఓకేనా? చూడండి, సో ఒక లైనక్స్ మిషన్ క్రియేట్ చేస్తున్నాను. ఒక లైనక్స్ మిషన్ నేమ్ వచ్చేసి డాకర్ ఇంజన్ అంటున్నాను. ఓకే, నేమ్ ఆఫ్ ది ఓఎస్ వచ్చేసి ఇబుంటు. అలాగే ఇన్స్టెన్స్ టైప్ t.micro. కీ పేర్ వచ్చేసి ఐఎమ్ యూజింగ్ ఎగ్జిస్టింగ్ కీ పేర్ మై టెస్ట్కి. అలాగే సెక్యూరిటీ గ్రూప్ కూడా ఐఎమ్ అటాచింగ్ ది ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్, దట్ ఈస్ డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్. ఓకే, స్టోరేజ్ వచ్చేసి 8 GB సరిపోతుంది మనకి. ఓకేనా? లాంచ్ ఇన్స్టెన్స్. సో సక్సెస్ఫుల్గా లాంచ్ అయింది. అన్ని ఎగ్జిస్టింగే తెలుస్తుంది, కీ పేర్ అను సెక్యూరిటీ గ్రూప్. ఆల్రెడీ మీకు తెలుసు కదా ఎలా క్రియేట్ చేయాలి. మీకు అందుకని ఎగ్జిస్టింగ్ తీసేసి. సో నెక్స్ట్ దీన్ని కనెక్ట్ అవ్వాలంటే యూజింగ్ ది పబ్లిక్ ఐపీ అండ్ కీ పేర్. ఐఎమ్ యూజింగ్ ది మొబాక్స్టమ్ సాఫ్ట్వేర్ టు కనెక్ట్ ది డాకర్ ఇంజిన్ సర్వర్. క్లిక్ ఆన్ సెషన్, క్లిక్ ఆన్ SSH. రిమోట్ హోస్ట్ వచ్చేసి పబ్లిక్ ఐపీ, స్పెసిఫై ది యూజర్ నేమ్ వచ్చేసి Ubuntu, దట్ ఈస్ ద డిఫాల్ట్ యూజర్ నేమ్. అలాగే క్లిక్ ఆన్ అడ్వాన్స్డ్ SSH సెట్టింగ్స్, యూజ్ ప్రైవేట్ కీ లొకేషన్. ఇక్కడ ప్రైవేట్ కీ వచ్చేసి టెస్ట్ కీ ఆల్రెడీ ఉంది కదా, ఎగ్జిస్టింగ్ కీ పేర్, దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. క్లిక్ ఆన్ ఓకే, యాక్సెప్ట్.
సర్వర్ క్రియేట్ అయింది. మీరు ఏ మెథడ్ని యూస్ చేయండి, సర్వర్ కనెక్ట్ అవ్వదు. సర్వర్ క్రియేట్ చేయడం, సర్వర్ కనెక్ట్ అవ్వడం. ఓకే. సో తర్వాత ఏం చేయాలంటే మనం డిఫాల్ట్ యూజర్తోనైనా మనం డాకర్ని రన్ చేసుకోవచ్చు, లేదంటే రూట్ యూజర్తో చేసుకోవచ్చు, లేదంటే స్పెసిఫిక్ యూజర్తో కూడా మనం చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా. సో నేను ఫస్ట్ సింపుల్ రూట్ యూజర్తో చేసేస్తున్నాను. రూట్ యూజర్ ఎలాగైనా చేసుకోవచ్చండి. ఓకే. సో ఫస్ట్ ఏం చేయాలి, సర్వర్ని అప్డేట్ చేయాలి. అప్డేట్ చేయాలంటే కమాండ్ sudo apt అప్డేట్. ఎందుకని ubuntu యూజర్కి ప్యాకేజ్ మేనేజర్ వచ్చేసి apt, అందుకని నేను apt అని ఇచ్చేసాను. ఇది సెకండ్ స్టెప్, అప్డేట్ చేయడం. రూట్ యూజర్కి చేంజ్ చేయడము, సర్వర్ని అప్డేట్ చేయడం సెకండ్ స్టెప్ అన్నమాట. సో సర్వర్ని అప్డేట్ చేశాను. సో ఇందులో డాకర్ ఇన్స్టాల్ అయింది, ఒకసారి వర్షన్ చెక్ చేస్తున్నాను. వర్షన్ చెక్ చేయాలంటే డాకర్ స్పేస్ వర్షన్ అని ఇస్తే డాకర్ నాట్ ఫౌండ్ అని వచ్చేస్తుంది. డాకర్ నాట్ ఫౌండ్. ఇందులో మనకి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయండి. డాకర్ ఇన్స్టాల్ చేయాలంటే మీరు ఏ మెథడ్ అయినా యూస్ చేయొచ్చు. ఓకే. సో నేను జస్ట్ మీరు ఒకసారి ఇన్స్టాల్ డాకర్ అని టైప్ చేయండి. ఇన్స్టాల్ డాకర్ ఆన్ ubuntu అని టైప్ చేస్తే ఇక్కడ మీకు కొన్ని స్టెప్స్ వస్తాయి. ఇక్కడ కొన్ని స్టెప్స్ వస్తాయి. ఎలా అయినా చేసుకోవచ్చు. ఓకేనా. లేదా స్క్రిప్ట్ ద్వారా మనం రన్ చేసుకోవచ్చు. స్క్రిప్ట్ ద్వారా డాకర్ని రన్ చేసుకోవచ్చు. లేదు అంటే కనుక నేను ఆల్రెడీ డాకర్లో ఇక్కడ పెట్టాను చూడండి. మీకు డాకర్ ఇన్స్టాలేషను ఈ కమాండ్ యూస్ చేసి కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఏంటి ఇక్కడ డాకర్ ఇన్స్టాలేషన్ సింప్లెస్ట్ మెథడ్ చూడండి ఒకసారి. ఇక్కడ కర్ల్ కమాండ్ యూస్ చేసి నేను docker.comలో డాకర్ get.sh అనే ఫైల్ని డౌన్లోడ్ చేస్తున్నాను. ఓకేనా. ఫస్ట్ డౌన్లోడ్ చేస్తున్నాను. సో ఏ ఫైల్ డౌన్లోడ్ చేస్తున్నాను, get-docker.sh. sh అంటే షెల్ స్క్రిప్ట్ అనమాట. అది sh అంటే షెల్ స్క్రిప్ట్ ఫైల్. దీన్ని డౌన్లోడ్ చేస్తున్నాను, ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేస్తున్నాను. సో డౌన్లోడ్ చేశాక ఏం చేయాలి, దీన్ని రన్ చేయాలి. అందుకని రన్ చేయడానికి ./ అయినా యూస్ చేయొచ్చు, లేదా sh అనేది యూస్ చేయొచ్చు. get-docker.sh రెండింటిలో ఏది యూస్ చేసినా మీకు స్క్రిప్ట్ రన్ అవుతుంది. తర్వాత మీరు డాకర్ వర్షన్ చెక్ చేస్తే మీకు ఏ వర్షన్ అనేది ఇన్స్టాల్ అయింది అనేది లైనక్స్ మిషన్లో తెలుస్తుంది. ఇది ఒక మెథడ్. లేదు సెకండ్ మెథడ్ ఏంటంటే సింపుల్గా sudo apt install docker.io అని ఇచ్చేసారనుకోండి, మొత్తం దాని షెల్ స్క్రిప్ట్తో పాటు అన్నీ డౌన్లోడ్ అయిపోతాయి, యాజ్ వెల్ యాజ్ ఇన్స్టాల్ కూడా అయిపోతాయి. రెండిట్లో ఏది యూస్ చేసినా మీకు డాకర్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. సో అందుకని నేను చూడండి, నేను డాకర్ వర్షన్ అని టైప్ చేయగానే కమాండ్ నాట్ ఫౌండ్ అని వచ్చింది. బట్ కెన్ బి ఇన్స్టాల్డ్ విత్ స్నాప్ ఇన్స్టాల్ డాకర్, అలాగే స్నాప్ ఇన్స్టాల్ డాకర్ అని వచ్చింది. మళ్ళీ apt ఇన్స్టాల్ docker.io అని వచ్చింది కదా. సో ఈ కమాండ్ యూజ్ చేసి నేను డాకర్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకేనా. సో సింపుల్గా sudo apt ఇన్స్టాల్ docker.io స్పేస్ -y అని ఇస్తే మీకు డాకర్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. సింపుల్ కమాండ్. ఓకేనా. లేదు అంటే కనుక దీని ప్రకారం ఫస్ట్ దీన్ని క్రియేట్ చేసుకోండి, దీన్ని డౌన్లోడ్ చేసుకోండి ఈ కమాండ్ యూజ్ చేసి, తర్వాత రన్ చేయండి. ఇది ఎలా ఉంటుందంటే దీనికి డాక్యుమెంట్ ఉంటుందండి ఆల్రెడీ. దీన్ని కాపీ చేశారనుకోండి, కాపీ చేసి గూగుల్లో బ్రౌజ్ చేశారనుకోండి, డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఇదంతా స్క్రిప్ట్ అనమాట. డాకర్ ఇన్స్టాల్ చేయడానికి కావాల్సిన షెల్ స్క్రిప్ట్. ఇదే ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేయాల్సింది. అర్థమైనా. ఎలా అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు కమాండ్స్ ఉంటాయి చూడండి, డౌన్లోడ్, క్యాట్, sh ఎలా ఇన్స్టాల్ చేయాలనేది ఆల్ స్టెప్స్ ఉంటాయి. ఎలా చేసుకోవచ్చు. ఓకేనా. సో ఏ మెథడ్ అయినా ఫాలో అవ్వండి, బట్ డాకర్ అయితే ఇన్స్టాల్ అవ్వాలి. డాకర్ ఇన్స్టాల్ అయిపోయింది. సో డాకర్ ఇన్స్టాల్ అయిన వర్షన్ చెక్ చేయాలంటే డాకర్ స్పేస్ -వర్షన్. ఏ వర్షన్ ఇన్స్టాల్ అయింది, 26.1.3 ఇన్స్టాల్ అయింది డాకర్. ఇదంతా కూడా డాకర్ క్లయింట్, డాకర్ సర్వర్, ఇవన్నీ కూడా దీనికి సంబంధించి.
కమాండ్స్ వర్క్ అవుతాయి. డాకర్ కమాండ్స్ అనేవి మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఒక ఇమేజ్ని బిల్డ్ చేయాలంటే మనకి 2 వేస్ ఉన్నాయి. ఒకటి, ఎవరో క్రియేట్ చేసిన ఇమేజ్ని మనం పుల్ చేసుకోవచ్చు మన ఇంజిన్లోకి, డాకర్ ఇంజిన్లోకి, లేదా మనం ఓన్ ఇమేజ్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఓన్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నది నెక్స్ట్ క్లాస్లో చెప్తా ఎలా ఓన్ ఇమేజ్ తీసుకోవాలి. ప్రస్తుతానికి మీరు కమాండ్స్ ప్రాక్టీస్ చేయాలంటే ఎవరైనా ఎగ్జిస్టింగ్ ఇమేజ్ని మీరు పుల్ చేసుకోవాలి. ఓకేనా. సో డాకర్లో ఏ డెవలపర్ అయినా సరే ఇమేజెస్ని డెవలప్ చేసేయడం అంటే ఆ ఇమేజెస్ అన్నీ కూడా మీకు ఒక రిపాజిటరీలో సేవ్ అవుతాయి. దాన్ని మనం docker.hub.com అంటారు. docker.hub.com అంటారు. hub.docker.com. మనకి గిట్కి రిపాజిటరీ ఎలా ఉంది, సెంట్రల్ రిపాజిటరీ. అలాగే డాకర్ కూడా మనకి ఒక సెంట్రల్ రిపాజిటరీ ఉంటుంది. దీన్ని మీరు రిజిస్టర్ చేసుకోవాలి, సైన్అప్ చేసుకోవాలి. ఓకేనా. దీన్ని సైన్అప్ చేసుకోవాలన్నమాట. సో ఇలా వస్తుంది. సైన్అప్ మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మీకు ఈమెయిల్ అడుగుతుంది, ప్రజెంట్ ఈమెయిల్, తర్వాత యూజర్ నేమ్ ఇవ్వండి, తర్వాత పాస్వర్డ్ సెట్ చేయండి. ఈ 3 ఇచ్చేసి సైన్అప్ మీద క్లిక్ చేస్తే మీకు డాకర్ అనేది అదే అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఈ అకౌంట్ ఎందుకు క్రియేట్ చేసుకోవాలి అని అంటే, మీరు ఏదైనా ఓన్ ఇమేజెస్ క్రియేట్ చేశారనుకోండి, ఆ ఓన్ ఇమేజెస్ని స్టోర్ చేయడానికి మీరు dockerhub.com అనేది యూజ్ చేస్తారు. అంటే dockerhub.com ఈజ్ ఏ పబ్లిక్ రిపాజిటరీ విచ్ విల్ బి స్టోర్డ్ ఇన్ ది డాకర్ ఇమేజెస్. ఇది పబ్లిక్ అండి, ప్రైవేట్ కాదు. dockerhub.com అనేది పబ్లిక్ రిపాజిటరీ, ప్రైవేట్ రిపాజిటరీ కాదు. ఓకేనా. మరి ఇందులో ఇప్పుడు రియల్ టైంలో ఏదైనా కంపెనీ వాళ్ళు డాకర్ ఇమేజ్ స్టోర్ చేయాలంటే మరి ఈ dockerhub.com యూజ్ చేస్తారా అనేది డౌట్ రావచ్చు. కానీ వాళ్ళు ఇది యూజ్ చేయరండి, ప్రైవేట్ రిపాజిటరీస్ యూజ్ చేస్తారు. మరి ప్రైవేట్ రిపాజిటరీస్ dockerhub.comలో ఉండదు కదా, మరి ఎలా స్టోర్ చేస్తారంటే దానికోసం AWS అకౌంట్లో ECR అని ఒక సర్వీస్ ఉంటుంది, ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్ట్రీ అని. నేను చెప్పే కదా లాస్ట్ టైం AWSలో 13 సర్వీసెస్ చెప్తాను, మిగతా 3 సర్వీసెస్ మీకు DevOps వచ్చినప్పుడు చెప్తానని చెప్పాను. ఆ DevOpsలో వచ్చినప్పుడు ఫస్ట్ సర్వీసే ECR అనమాట, ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్ట్రీ. సో ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్ట్రీ ఈజ్ AWS సర్వీస్ విచ్ విల్ బి యూజ్డ్ టు స్టోర్ ది డాకర్ ఇమేజెస్ ఇన్ ప్రైవేట్లీ. అంటే ఇక్కడ ఏదైతే డాకర్ ఇమేజెస్ని మనం స్టోర్ చేస్తామో ఇవే డాకర్ ఇమేజెస్ని మనం ప్రైవేట్ రిపాజిటరీలో ECRలో స్టోర్ చేసుకోవచ్చు. అదంటే సెక్యూర్గా ఉంటుంది కదా, ఎందుకంటే AWS సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది. సో నో వన్ కెన్ యాక్సెస్ దట్ రిపాజిటరీ. వాళ్ళకి అథరైజేషన్ ఉంటేనే ఆ రిపాజిటరీని యాక్సెస్ చేయగలరు, అదర్వైజ్ నో వన్ కెన్ యాక్సెస్. అది. సో ఇది అయ్యాక నేను ఆ ECR గురించి చెప్తాను, ECR ఎలా యూజ్ చేయాలి. ఓకేనా. సో ఈ అకౌంట్ అయితే ఒకటి క్రియేట్ చేసేసుకోండి, ఈ అకౌంట్. ఓకేనా. సో తర్వాత ఈ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత దీన్ని సైన్ ఇన్ అవ్వాలి. ఓకేనా. క్లిక్ ఆన్ సైన్ ఇన్. ఇది నా ఈమెయిల్ అడ్రస్. ఓకే. సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేయగానే పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ ఎంటర్ చేశాను. సో సక్సెస్ఫుల్గా లాగిన్ అయిపోయాను, డాకర్ హబ్లోకి లాగిన్ అయిపోయాను. నా యూజర్ ఐడి వచ్చేసి ఇదండి, MM బాబు ఈజ్ మై యూజర్ ఐడి. ఇది డాకర్కి. అదే గిట్ హబ్కి అయితేనేమో నాది MM బాబు 0705 అని ఉంటుంది యూజర్ ఐడి. డాకర్కి వచ్చేసరికి MM బాబు. ఓకే. ఇవన్నీ కూడా నేను రీసెంట్గా పుష్ చేసిన ఇమేజెస్. ఇప్పటి నుంచి 9 మంత్స్ నుంచి ప్రజెంట్ 22 డేస్ ఎగో నేను పుష్ చేసిన ఇమేజెస్ అన్నమాట. ఇవన్నీ కూడా అన్నీ కూడా పబ్లిక్, ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు ఇమేజెస్. ఓకేనా. లేదు మీకు ఏదైనా స్పెసిఫిక్ ఇమేజెస్ కావాలనుకోండి, సెర్చ్ డాకర్ హబ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మీకు ఏ ఇమేజ్ కావాలి, ఏ ఇమేజ్ పుల్ చేసుకోవాలనుకోండి. సపోజ్ మీరు జెన్కిన్స్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారు, జెన్కిన్స్. సో జెన్కిన్స్ ఇన్స్టాల్ చేయాలంటే జెన్కిన్స్ ఇమేజ్ కావాలి కదా. అంటే ఇమేజ్ మీరు ఓన్గా క్రియేట్ చేస్తారా, లేదంటే ఎవరో క్రియేట్ చేసిన ఇమేజ్ మీరు యూజ్ చేసుకుంటారా? అంటే ప్రతిదానికి ఒక అఫీషియల్ ఇమేజ్ అయితే ఉంటుంది, ప్రతిదానికి అఫీషియల్ ఇమేజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు జెన్కిన్సే కావాలి. సో జెన్కిన్స్ అని మీరు ఇక్కడ సెర్చ్ చేశారనుకోండి, ఇక్కడ మీకు జెన్కిన్స్ సంబంధించిన ఇమేజెస్ వస్తుంది. చూసారు, ఫస్ట్ ఇమేజ్ వచ్చేసింది జెన్కిన్స్ అనేది జెన్కిన్స్ ఇమేజ్. తర్వాత డిఫరెంట్ డెవలపర్స్ వాళ్ళ పేరు మీద కొన్ని ఇమేజెస్ని క్రియేట్ చేస్తారు, డిఫరెంట్ డెవలపర్స్. ఇవన్నీ అయ్యే ఇక్కడ మీరు కనిపించేవన్నీ కూడా అవే అన్నమాట. ఓకేనా. సో ఇందులో ఫస్ట్ తీసుకుంటాం.
జెన్కిన్స్. దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు కమాండ్ ఉంటుంది. ఏంటిది? డాకర్ పుల్ కమాండ్. ఇది ఇస్ ఫస్ట్ కమాండ్ అన్నమాట. ఓకేనా? ఒక అఫీషియల్ ఇమేజ్ని dockerhub.com లో నుంచి, దిస్ ఇస్ ద సెంట్రల్ రిపాజిటరీలో నుంచి మీ లోకల్ మెషిన్లోకి పుల్ చేయాలి అంటే ఈ కమాండ్ యూజ్ చేయాలి. డాకర్ పుల్ జెన్కిన్స్ ఇక్కడ ఉంటుంది కమాండ్. జస్ట్ దీన్ని కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకుని ఇక్కడ పుష్ చేయాలి. ఇక్కడ ఆ కమాండ్ రన్ చేయాలి. ఓకే, ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేయాలి. చూడండి, యూజింగ్ ది డిఫాల్ట్ ట్యాగ్ లేటెస్ట్ పుల్లింగ్ ఫ్రమ్ జెన్కిన్స్. సో మీకు ఇక్కడ జెన్కిన్స్ అనేది ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. జెన్కిన్స్ /జెన్కిన్స్ లేటెస్ట్ ఇమేజ్ డౌన్లోడ్ అయింది. ఎక్కడి నుంచి డౌన్లోడ్ అయింది? డాకర్ హబ్ నుంచి డౌన్లోడ్ అయింది మీ లోకల్ మెషిన్. ఏది? ఇమేజ్. మరి ఇమేజ్ రన్ అయిందా అంటే ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయిందా లేదు తెలుసుకోవాలి కదా. సో తెలుసుకోవాలంటే ఇక్కడ మీకు ఒక కమాండ్ ఉంటుంది. ఆ కమాండ్ డాకర్ ఇమేజెస్ అనే కమాండ్ మీరు ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ మీకు ఇమేజెస్ అనేది డౌన్లోడ్ అయిందో తెలుస్తుంది. సో రిపాజిటరీ అంటే ఇమేజ్ నేమ్ ఏంటి? జెన్కిన్స్. ట్యాగ్ అంటే లేటెస్ట్, అంటే దానికి వర్షన్స్ కావాలంటే వర్షన్స్ ఇచ్చుకోవచ్చు మీరు. ఓకేనా? లేదంటే లేటెస్ట్ తీసేసుకోండి. నెక్స్ట్, ప్రతి ఇమేజ్కి ఒక ఐడి జనరేట్ అవుతుంది. దాన్ని ఇమేజ్ ఐడి అంటారు. ఓకే, ఎప్పుడు క్రియేట్ చేశారు? 7 days ago క్రియేట్ చేశారు. ఎంత సైజ్ ఉంది? 466 MB ఉంది. ఇమేజ్ సైజ్ వచ్చేసి 466 MB. ఇప్పుడు ఇదే ఇమేజ్ని మీరు మళ్ళీ డాకర్ హబ్లోకి మళ్ళీ సెండ్ చేసుకోవచ్చు. మీ పేరు మీద, మీ ఐడి మీద మీరు పుల్ చేసుకున్నారనుకోండి, ఆ ఇమేజ్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. అర్థమైందా? అంటే ఆ అఫీషియల్ ఇమేజ్కి వెళ్ళకుండా నా ఇమేజ్నే మీరు పుల్ చేసుకుని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఎవరైనా అట్లా చేస్తారు. ఎవరో క్రియేట్ చేస్తారు. కొంతమంది ప్రాజెక్టులు చేస్తూ ఉంటారు. ప్రాజెక్ట్ చేసినప్పుడు కోడ్ మొత్తాన్ని కూడా ఏం చేస్తారంటే ఒక ఇమేజ్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసి ఈ పబ్లిక్ రిపాజిటరీలో పెట్టేస్తారు. కాదని మనం ఓపిక సెర్చ్ చేసుకోవాలి. మీ రిక్వైర్మెంట్ ఏంటి, మీరు ఏం చేయాలనుకుంటున్నారు, దానికి ఇమేజ్ డాకర్ హబ్లో ఎక్కడ ఉంటుంది అని ఓపిక చేసుకోవాలి. అందులో కొన్ని రాంగ్ ఇమేజెస్ కూడా ఉంటాయి. సో రాంగ్ ఇమేజెస్ కూడా ఎలా తెలుస్తుంది అంటే ఇలా పుల్ చేసుకున్నప్పుడు మీకు పుల్ అవ్వవు సక్సెస్ఫుల్గా. అంటే ఒక ఇమేజ్ని మీరు ఇక్కడ పుల్ చేసినప్పుడు సక్సెస్ఫుల్గా ఫుల్ అవ్వలేదని కూడా రాంగ్ ఇమేజ్, దాన్ని ఇంకా మీరేం చేయలేరు. అర్థమైందండి? సో ఇలా మీరు కమాండ్స్ అనేవి యూజ్ చేయాలి. ఆ కమాండ్స్ లిస్ట్ నేను మీకు ఇచ్చేస్తాను, డాక్యుమెంట్ ఇచ్చేస్తాను. ఇందులో ప్రతి కమాండ్ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి డాకర్ వర్షన్ కమాండ్. ఫస్ట్ ఇన్స్టాలేషన్ చూసాము, తర్వాత డాకర్ కమాండ్స్ ఎలా యూజ్ చేయాలో మీకు చూపిస్తాను ప్రతి కమాండ్. ఓకే, సో దిస్ కమాండ్ యూజ్ టు గెట్ ది కరెంట్లీ ఇన్స్టాల్డ్ వర్షన్ ఆఫ్ ది డాకర్. సో డాకర్ స్పేస్ --- వర్షన్ అని కొట్టినా, లేదంటే డాకర్ స్పేస్ వర్షన్ అని టైప్ చేసినా మీకు డాకర్ వర్షన్ అనేది మీకు డిస్ప్లే అవుతుంది. మీకు విత్ స్క్రీన్ షాట్స్తో పెట్టాను. ఫస్ట్ కమాండ్. సెకండ్ కమాండ్ ఏంటి? డాకర్ పుల్ కమాండ్. సో డాకర్ పుల్ కమాండ్ ఎలా యూజ్ చేయాలి అంటే డాకర్ పుల్ స్పేస్ ఇమేజ్ అని ఇవ్వాలి. ఓకే, సో ఈ కమాండ్ ఎందుకు యూజ్ చేస్తారు? ఇట్ ఈస్ యూజ్డ్ టు పుల్ ది ఇమేజెస్ ఫ్రమ్ ది డాకర్ రిపాజిటరీ. డాకర్ రిపాజిటరీ నుంచి ఇమేజ్ని పుల్ చేయాలి అంటే డాకర్ పుల్ అనే కమాండ్ యూజ్ చేయాలి. ఎలా యూజ్ చేయాలి? కింద ట్యాగ్ ఉంటుంది, డిస్ప్లే స్క్రీన్ షాట్ ఉంటుంది. డాకర్ పుల్ స్పేస్ ఇబుండు అనేది ఒక ఓఎస్ కదా. ఆ ఓఎస్ ఇమేజ్ని మీరు పుల్ చేయాలనుకోండి, డాకర్ పుల్ ఇబుండు అని ఇస్తే డాకర్ హబ్ నుంచి ఆ ఇమేజ్ అనేది మీ లోకల్లోకి డౌన్లోడ్ అయిపోతుంది. ఓకేనా? ఇలా డౌన్లోడ్ అయిపోతుంది. నెక్స్ట్ సెకండ్ వన్. నెక్స్ట్ థర్డ్ వన్. సో పుల్ చేసిన ఇమేజ్ని మీరు చెక్ చేయాలి అనుకుంటే కనుక డాకర్ ఇమేజ్ అని ఇవ్వాలి. సింటాక్స్ కూడా ఇచ్చేసాను ఎలా కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలని. సో డాకర్ స్పేస్ ఇమేజ్ అని ఇచ్చారనుకోండి, ఆ ఇమేజ్ అనేది మీకు అవైలబుల్గా ఉన్నా లేవో తెలుస్తుంది. ఓకే, సో దిస్ కమాండ్ లిస్ట్ ఆల్ ది లోకల్లీ స్టోర్డ్ డాకర్ ఇమేజెస్. అంటే లైనక్స్ మెషిన్ అంటే లోకల్ మెషినే కదా. సో డాకర్ హబ్లో నుంచి పుల్ చేసిన డాకర్ ఇమేజెస్ని మీ లోకల్ మెషిన్లో చెక్ చేయాలంటే కనుక సింపుల్గా డాకర్ ఇమేజెస్ అని టైప్ చేస్తే మీకు ఆ ఇమేజ్ అనేది అవైలబుల్గా ఉందా లేదా లోకల్లో అనేది తెలుస్తుంది. ఓకే,
సో తర్వాత ఏం చేయాలి, ఆ ఇమేజ్ని మనం కంటైనర్ కింద కన్వర్ట్ చేయాలి. ఆ ఇమేజ్ని కంటైనర్ కింద కన్వర్ట్ చేయాలి. సో కంటైనర్ కింద కన్వర్ట్ చేయాలంటే కమాండ్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, డాకర్ స్పేస్ రన్ స్పేస్ -IT. IT అంటే ఇంటరాక్టివ్ టెర్మినల్, I అంటే ఇంటరాక్టివ్, T అంటే టెర్మినల్, -D అంటే డిటాచ్ మోడ్. అంటే ఐ నీడ్ టు ఎగ్జిక్యూట్ దిస్ కమాండ్ ఇంటరాక్టివ్లీ విత్ డిటాచ్డ్ మోడ్. అంటే లాగ్స్ ఏమి జనరేట్ అవ్వకుండా మనకి జస్ట్ కమాండ్ ఎగ్జిక్యూట్ అయితే సరిపోతుంది. ఓకేనా. సో డాకర్ రన్ IT -D అని ఇచ్చి ఏ ఇమేజ్ని అయితే మీరు పుల్ చేశారో ఆ ఇమేజ్ నేమ్ని ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి, ఇమేజ్ నేమ్. ఓకేనా. సో అప్పుడు ఏమవుతుంది, మీకు కంటైనర్ కింద క్రియేట్ అయిపోతుంది. యూజ్ టు క్రియేట్ ది కంటైనర్ ఫ్రమ్ యాన్ ఇమేజ్. చూడండి ఎలా కంటైనర్ కింద క్రియేట్ చేస్తాను. ఇప్పుడు ఆల్రెడీ ఇమేజ్ని పుల్ చేశాను, ఎవడో డెవలప్ చేశాడు, ఆ ఇమేజ్ సెంట్రల్ రిపాజిటరీలో పెట్టాడు. ఇప్పుడు దీన్ని కంటైనర్ కింద కన్వర్ట్ చేయాలి. సో కంటైనర్ కింద కన్వర్ట్ చేసే ముందు అసలు కంటైనర్స్ ఉన్నాయో లేదో తెలుసుకోవాలి అంటే సింపుల్గా డాకర్ PS అనే కమాండ్ యూజ్ చేయండి. PS అని ఇస్తే ఇక్కడ మీకు లిస్ట్ కంటైనర్స్ అవైలబుల్గా ఉన్నాయో లేదో తెలుస్తుంది. లోకల్ మెషిన్ ఏమైనా ఉన్నాయా, కంటైనర్స్ ఏమైనా ఉన్నాయా, ఏమీ లేవు. నౌ ఐ వాంట్ టు క్రియేట్ ది కంటైనర్ ఫ్రమ్ ది అవైలబుల్ ఇమేజ్ ఇన్ ది లోకల్ మెషిన్. ఓకే. సో దానికి ఏం చేయాలి, డాకర్ రన్ -IT -D డిటాచ్డ్ మోడ్. ఇప్పుడు ఇమేజ్ నేమ్ ఏంటి, జెన్కిన్స్ అది ఇమేజ్ నేమ్ ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేయాలి. ఎంటర్ ప్రెస్ చేయగానే మీకు కంటైనర్ కింద క్రియేట్ అయినట్టు చూపిస్తుంది. ఇలా వచ్చింది అంటే ఇలా ఒక ఐడి మీకు ఇక్కడ జనరేట్ అయిందంటే కంటైనర్ కింద క్రియేట్ అయిపోయిందని అర్థం. సో క్రియేట్ అయిందో తెలుసుకోవాలంటే సింపుల్గా డాకర్ PS అంటే ప్రాసెస్ అన్నమాట. ఓకేనా. ప్రాసెస్ ది కంటైనర్ లేదంటే లిస్ట్ ది కంటైనర్స్ అవైలబుల్ ఇన్ ది లోకల్ మెషిన్ విల్ ఎగ్జిక్యూట్ ది కమాండ్ డాకర్ PS ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. ఓకేనా. ఇదన్నమాట. సో కంటైనర్ ఐడి ఇమేజ్ నేము, ఎప్పుడు క్రియేట్ చేశాను, దాని స్టేటస్ ఏంటి, పోర్ట్ 8080 పోర్ట్, ఇంకా మ్యాప్ చేయలేదు, పోర్ట్ మ్యాప్ చేయలేదు. ఓకేనా. సో తర్వాత ఇది ఇలా ఉంటుంది. ఇదంతా కూడా కంటైనర్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ అంటే కంటైనర్ ID అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకవేళ ఈ కంటైనర్ని లాగిన్ అవ్వాలనుకోండి, కంటైనర్ ఐడితోనే లాగిన్ అవ్వాలి. ఎందుకని అంటే ఇప్పుడు జనరల్గా జెన్కిన్స్ని మీరు యాక్సెస్ చేయాలంటే 8080 పోర్ట్ కావాలి. సో 8080 పోర్ట్ మీరు ఆల్రెడీ సెక్యూరిటీ గ్రూప్లో యాక్సెస్ చేస్తారు. కానీ యాక్సెస్ చేసిన వెంటనే మీకు ఇనీషియల్ అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ అడుగుతుంది. అవునా. ఆ ఇనీషియల్ అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ ఎలా వస్తుంది, క్యాట్ వారు లిబ్ జెన్కిన్స్ సీక్రెట్స్ ఇనీషియల్ అడ్మినిస్ట్రేటర్ అని వస్తుంది. అంటే ఆ కమాండ్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఆ కమాండ్ని ఎక్కడ ఎగ్జిక్యూట్ చేయాలి, జెన్కిన్స్ సర్వర్లో కదా ఎగ్జిక్యూట్ చేయాల్సింది. జెన్కిన్స్ అంటే ఇప్పుడు నేను డాకర్ ఇంజన్లో జెన్కిన్స్ ఇన్స్టాల్ చేయాల, డాకర్ ఇంజన్లో జెన్కిన్స్ని ఒక కంటైనర్ లాగా రన్ చేస్తున్నా. ఇప్పుడు ఈ జెన్కిన్స్ అనే కంటైనర్ని మీరు యాక్సెస్ చేసి ఇనీషియల్ అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ని మీరు ఎంటర్ చేయాలి అంటే ఫస్ట్ ఈ కంటైనర్ని లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యి అప్పుడు పాస్వర్డ్ని డిక్రిప్ట్ చేసి ఆ వచ్చిన పాస్వర్డ్ తీసుకెళ్ళి అక్కడ ఎంటర్ చేస్తే మీకు జెన్కిన్స్ డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. అర్థమైందా? సో ఇప్పుడు మీకు కంటైనర్ క్రియేట్ అయింది. సో కంటైనర్ క్రియేట్ అయిన తర్వాత కంటైనర్ని చెక్ చేసుకోవాలంటే డాకర్ PS, కంటైనర్ క్రియేట్ చేయాలంటే డాకర్ రన్ -IT -D స్పేస్ ఇచ్చి ఇమేజ్ నేమ్ ఇవ్వాలి. ఇమేజ్ నేమ్ అంటే ఇక్కడ రిపాజిటరీ కింద ఒక నేమ్ ఉంది కదా, దాన్ని మనం ఇమేజ్ నేమ్ అంటారు, ఇమేజ్ నేమ్. అదవుతుందా? సో డాకర్ రన్ కమాండ్ ఎలా యూజ్ చేయాలి, అలాగే డాకర్ PS కమాండ్ ఎలా యూజ్ చేయాలి. ఓకే. సో తర్వాత డాకర్ PS -A కమాండ్. ఈ కమాండ్ ఏంటంటే దిస్ కమాండ్ యూజ్ టు షో ఆల్ ది రన్నింగ్ కంటైనర్స్ యాజ్ వెల్ యాజ్ స్టాప్డ్ కంటైనర్స్ అన్నీ డిస్ప్లే చేయాలి. అంటే డాకర్ PS -A అంటే ఆల్ అనమాట. -A అంటే ఆల్. మరి డాకర్ PSకి డాకర్ PS -Aకి డిఫరెన్స్ ఏంటి?
ఎస్, పిఎస్ అనే కమాండ్ ఓన్లీ రన్నింగ్ కంటైనర్స్ మాత్రమే డిస్ప్లే చేస్తుంది. పిఎస్ మైనస్ ఏ అనే కమాండ్ రన్నింగ్ కంటైనర్స్ యాజ్ వెల్ యాజ్ స్టాప్డ్ ఆర్ ఎగ్జిటెడ్ కంటైనర్స్ కూడా మీకు డిస్ప్లే చేస్తుంది. ఎగ్జిటెడ్ కంటైనర్స్. ఓకేనా, రెండు డిఫరెన్స్ అర్థమైందా? నెక్స్ట్ docker exec. If you want to log in into the container or if you want to access the running container, you can execute the docker exec command. docker exec అంటే ఒక కంటైనర్ని యాక్సెస్ చేయాలి అంటే మీరు docker exec కమాండ్ యూజ్ చేయాలి. ఓకేనా, యూజ్ టు యాక్సెస్ ది రన్నింగ్ కంటైనర్. ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి? docker స్పేస్ exec స్పేస్ -it స్పేస్ కంటైనర్ ఐడి ఇచ్చి బిన్ డాష్ అని ఇవ్వాలి. డాష్ అలా ఇస్తే మీకు కంటైనర్ని మీరు లాగిన్ అవ్వగలుగుతారు. ఓకేనా, చూడండి లాగిన్ అవుతున్నాను. docker exec -it స్పేస్ ఇచ్చి కంటైనర్ ఐడి /bin/bash. చూడండి, jenkins@container ఐడి వచ్చింది. ఇంతకుముందేమో root@IP అడ్రస్ అని వచ్చింది. అదే డాకర్ ఇంజిన్ సర్వర్ యొక్క IP అడ్రస్. ఇప్పుడు jenkins@container ఐడి వచ్చింది. ఇదేమో కంటైనర్లోకి లాగిన్ అనేట్టు అర్థం. సో ఇందులో ఏమున్నాయి? ఈ ఫైల్స్ అన్నీ. నాకు పాస్వర్డ్ కావాలనుకోండి, సింపుల్గా క్యాట్ స్పేస్ /var lib jenkins సీక్రెట్స్ నెక్స్ట్ ఇనిషియల్ అడ్మినిస్ట్రేటరా, అంతేగా. నో సచ్ ఫైల్ డైరెక్ట్. cd/var cd lib. కంటైనర్ క్రియేట్ చేసాం కానీ కంటైనర్స్ మనం మ్యాప్ చేయలేదు ఇమేజ్కి. సరే చూద్దాం, చూపిస్తాను మీకు వెళ్ళే లోపల. ఓకేనా, సో ఇది కంటైనర్ని యాక్సెస్ చేయడం. సో ఈ కంటైనర్కి మళ్ళీ ఎగ్జిట్ అవ్వాలంటే సింపుల్గా ఎగ్జిట్ అని టైప్ చేస్తే మరి రూట్లోకి వచ్చేస్తారు. ఓకేనా, సో కంటైనర్ని యాక్సెస్ చేయడము, కంటైనర్ నుంచి ఎగ్జిట్ అవ్వడం, ఎగ్జిట్ అని టైప్ చేయాలి. సో నెక్స్ట్ కమాండ్ వచ్చేసి మనకి స్టాప్ ది కంటైనర్. ఎలా స్టాప్ చేయాలి? డాకర్ స్టాప్ స్పేస్ ఇచ్చి కంటైనర్ ఐడి ఇవ్వాలి. సో కంటైనర్ ఐడి ఇవ్వాలంటే ఫస్ట్ మనకి కంటైనర్స్ ఐడి డిస్ప్లే అవ్వాలి, డాకర్ పిఎస్. ఓకే, సో నెక్స్ట్ డాకర్ స్టాప్ స్పేస్ ఇచ్చి ఈ కంటైనర్ ఐడిని కాపీ చేయండి. స్టాప్ అయిపోయింది. ఇప్పుడు డాకర్ పిఎస్ అని టైప్ చేస్తే మీకు ఇక్కడ కంటైనర్ కనిపించింది, రన్నింగ్ కంటైనర్. స్టాప్ అయిపోయింది. అప్పుడు ఏం చేయాలి? డాకర్ పిఎస్ -a అని ఇస్తే ఇక్కడ మీకు రన్నింగ్ కంటైనర్ కనిపిస్తుంది. ఎగ్జిటెడ్ 11 seconds ago అని కనిపిస్తుంది. అర్థమైందా? ఇది నెక్స్ట్ వచ్చేసి దీన్ని మళ్ళీ స్టార్ట్ చేయాలి కదా. స్టార్ట్ చేయాలంటే డాకర్ స్టార్ట్ అని ఇచ్చి మళ్ళీ కంటైనర్ ఇస్తే మళ్ళీ కంటైనర్ అనేది మీకు స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవుతుంది. డాకర్ స్టాప్ ఏమో కంటైనర్ స్టాప్ చేయడానికి, అలాగే
డాకర్ స్టార్ట్ ఏమో కంటైనర్ని స్టార్ట్ చేయడం. ఓకే, మళ్ళీ డాకర్ కిల్ అనే కమాండ్ ఉంటుంది. డాకర్ కిల్ అనే కమాండ్ కూడా కంటైనర్ని స్టాప్ చేయడానికి యూజ్ చేస్తాం. డాకర్ స్టాప్ కంటైనర్ని స్టాప్ చేయడానికి యూజ్ చేస్తాను. డాకర్ కిల్ కూడా కంటైనర్ స్టాప్ చేయడం. మరి రెండింటికి డిఫరెన్స్ ఏంటి అని అంటే, డాకర్ స్టాప్ కమాండ్ యూజ్ చేసినప్పుడు మీకు కంటైనర్ ఎట్ ది ఇన్స్టంట్ టైంలో మీకు స్టాప్ అవుతుంది, గ్రాడ్యువల్గా స్టాప్ అవుతుంది. అదే కిల్ చేసామనుకోండి, ఆన్ ది స్పాట్ ఆ పర్టికులర్ పాయింట్ ఇన్ టైంలో స్టాప్ అయిపోతుంది, ఇమ్మీడియట్లీ రెజల్యూషన్ అనమాట. ఇమ్మీడియట్గా స్టాప్ చేయాలంటే కనుక కిల్లు, స్లోగా అంటే డాకర్ స్టాప్ అని ఇస్తారు, స్లోగా స్టాప్ అవ్వాలంటే కనుక డాకర్ స్టాప్. రెండింటి కన్ఫ్యూజ్ అవ్వదు. రెండు స్టాప్ చేయడానికే, ఒకటేమో ఫాస్ట్గా చేయడానికి, ఒకటేమో స్లోగా చేయడానికి. అర్థమైందా పాయింట్? అర్థమైందా? ఇది నెక్స్ట్ డాకర్ స్టాప్, నెక్స్ట్ డాకర్ కిల్. ఓకే, ఎలా యూస్ చేయాలి? నెక్స్ట్ డాకర్ కమిట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. డాకర్ కమిట్ ఎందుకు అని అంటే, మీరు ఇక్కడ ఆల్రెడీ ఒక ఇమేజ్ని జనరేట్ చేశారు లోకల్ మెషిన్, ఆ ఇమేజ్కి కంటైనర్ కూడా క్రియేట్ చేశారు అవునా? ఈ కంటైనర్ని మీరు మీ రిపాజిటరీలోకి సెండ్ చేయాలి అంటే ఫస్ట్ కమిట్ చేయాలి. గిట్లో కూడా అంతే కదా, లోకల్ మెషిన్లో ఫస్ట్ ఫైల్ క్రియేట్ చేస్తాము, యాడ్ చేస్తాము, స్టేటస్ చెక్ చేస్తాము, కమిట్ చేస్తాము. కమిట్ చేశాక పుష్ అనే కమాండ్ యూజ్ చేసి మనం సెండ్ చేస్తాం. ఇక్కడ కూడా అంతే, డాకర్ కమిట్ చేసి డాకర్ పుష్ చేస్తేనే మీకు లోకల్లో ఉన్న ఇమేజ్ అనేది మీకు సెంటర్లోకి వెళుతుంది, సెంటర్లోకి. ఓకేనా? సో చూడండి ఎలాగో. డాకర్ స్టార్ట్, కంటైనర్ని స్టార్ట్ చేశాం. ఓకే, సో డాకర్ పిఎస్. ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని కమిట్ చేయాలి. ఓకేనా? సో కమిట్ చేయాలి అంటే డాకర్ కమిట్ స్పేస్ ఇచ్చి కంటైనర్ ఐడి ఇవ్వాలి. తర్వాత ఏ రిపాజిటరీలోకి పంపిస్తున్నారో ఆ రిపాజిటరీ యొక్క యూజర్ ఐడి, అంటే డాకర్ హబ్ని ఆల్రెడీ రిజిస్టర్ చేసినప్పుడు ఒక ఐడి జనరేట్ చేసుకుంటారు కదా, ఆ ఐడి ఇచ్చి ఇమేజ్ నేమ్ ఇవ్వాలి. అంటే మీ పేరు మీద క్రియేట్ అవుతుంది ఇమేజ్ అనేది. అర్థమైందా? దిస్ కమాండ్ క్రియేట్స్ ఏ న్యూ ఇమేజ్ ఆఫ్ అన్ ఎడిటెడ్ కంటైనర్ ఆన్ ది లోకల్ సిస్టమ్. ఓకే, చూడండి, డాకర్ స్పేస్ కమిట్ ఇచ్చి నెక్స్ట్ కమిట్ ఐడి స్పేస్ నెక్స్ట్ యూజర్ నేమ్. నాది యూజర్ నేమ్ వచ్చేసి బాబు స్లాష్ ఇమేజ్ నేమ్ జెన్కిన్స్ స్లాష్ జెన్కిన్స్ ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. కమిట్ అయిపోయింది. సో కమిట్ అనేది ఎలా తెలుస్తుంది అని అంటే, సింపుల్గా డాకర్ ఇమేజ్ అని టైప్ చేస్తే ఇక్కడ మీకు బాబు జెన్కిన్స్ స్లాష్ జెన్కిన్స్ అని వస్తుంది. ఈ కింద ఇమేజ్ ఏంటి? డాకర్ హబ్ నుంచి ఎవడో క్రియేట్ చేసిన ఇమేజ్ని నేను పుల్ చేసుకున్నాను. ఓకే, ఈ పైన ఏంటి? వాడు క్రియేట్ చేసిన ఇమేజ్ని నా యూజర్ ఐడితో మ్యాప్ చేసుకున్నాను, అంటే కాన్ఫిగర్ చేసుకున్నాను. సో దీన్ని మనం కమిట్ చేయడం అంటారు. కమిట్ చేయడం. సో కమిట్ చేసిన తర్వాత దీన్ని మనం ఏం చేయాలి? పుష్ చేయాలి. కమిట్ చేశాక పుష్ చేయాలి. డాకర్ పుష్, ఆ ఇమేజ్ నేమ్ ఇచ్చేస్తే మీకు లోకల్లోకి వెళ్ళిపోతుంది. అయితే లోకల్లోకి అంటే డాకర్ హబ్ రిపాజిటరీలోకి వెళ్ళాలి అంటే ఇమేజ్ అనేది ఫస్ట్ ఏం చేయాలి? లాగిన్ చేసుకోవాలి. ఓకేనా? ఎందుకంటే ఈ లోకల్ మెషిన్ సెంట్రల్ రిపాజిటరీలోకి కమ్యూనికేట్ అవ్వాలి అంటే క్రెడెన్షియల్స్ యాడ్ చేయాలి కదా, క్రెడెన్షియల్స్. సో ఫస్ట్ క్రెడెన్షియల్స్ యాడ్ చేస్తాం. చూడండి, డాకర్ లాగిన్ -u అంటే యూజర్ నేమ్. యూజర్ నేమ్ ఏంటి? బాబు. పాస్వర్డ్ అడుగుతుంది. మీరు ఆల్రెడీ పాస్వర్డ్ సెట్ చేసుకుంటారు కదా, ఆ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే లాగిన్ సక్సీడెడ్ అని వస్తుంది. అమ్మయ్య, అంటే లోకల్ మెషిన్ సెంట్రల్ dockerhub.com అనే రిపాజిటరీకి సక్సెస్ఫుల్ అథెంటికేట్ అయింది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? పుష్ చేయాలి. సో పుష్ చేసే ముందు ఇక్కడ లాస్ట్ ఇమేజ్ ఏముంది?
లాస్ట్ ఇమేజ్ ఏముంది 22 days ఏగో బాబు స్లాష్ అంజనిక్స్ అని అవునా, ఇది లాస్ట్ ఇమేజ్. ఇప్పుడు కొత్త ఇమేజ్ వస్తుంది చూడండి, డాకర్ పుష్ స్పేస్ ఇచ్చి ఇమేజ్ నేమ్ అండ్ ఇదే కదా ఇమేజ్ నేమ్ ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేశారనుకోండి, అందులోకి వెళ్ళిపోతుంది. రిక్వెస్ట్ యాక్సెస్ రీసోర్స్ డాకర్ ఇమేజెస్ డాకర్ డాకర్ ఆర్ఎంఐ దీన్ని డిలీట్ చేస్తున్నాను. ఆర్ఎంఐ అంటే రిమూవ్ ఇమేజ్ అనమాట, డిలీట్ చేస్తాను. డాకర్ డాకర్ కమిట్ కంటైనర్ ఐడి కావాలి కదా, డాకర్ పిఎస్ డాకర్ కమిట్ కంటైనర్ ఐడి యూజర్ నేమ్ ఇమేజ్ నేమ్ కంటైనర్ ఐడి స్పేస్ యూజర్ నేమ్ స్పేస్ ఇమేజ్ నేమ్ ఇది కదా, ఇమేజ్ నేమ్ ఇచ్చి వర్షన్ v1 అని ఇస్తాం. క్రియేట్ అయ్యింది. సో డాకర్ ఇమేజెస్ వర్షన్ క్రియేట్ అయ్యింది. ఇప్పుడు డాకర్ పుష్ ఇచ్చేసి బాబు స్లాష్ ఇమేజ్ నేమ్ ట్యాగ్ వచ్చేసి v1. పుష్ అవ్వట్లేదు, యాక్సెస్ డినైడ్. ఎందుకు అవ్వాలి?
చూపిస్తాను. అది ఇంకో ఇమేజ్ పుల్ చేసి చూపిస్తాను ఎలా పుష్ అవుతుంది ఏంటో. సో డాకర్ పుల్ ఎంజినిక్స్ ఒక ఇమేజ్, లేదంటే యుబుంటు తీసుకోండి, యుబుంటు ఎంటర్. అంటే ఇంకో ఇమేజ్ ఇంక ఎగ్జాంపుల్గా చూపించడానికి అది ఇష్యూ ఉన్నట్టు ఇమేజ్ చూడాలి. ఫుల్ అయిపోయింది. సో డాకర్ ఇమేజ్, సో యుబుంటు వచ్చేసింది. ఓకే, దీన్ని కంటైనర్ కింద కన్వర్ట్ చేయాలంటే డాకర్ రన్ను -it -d యుబుంటు ఇమేజ్ నేమ్ కంటైనర్ కూడా క్రియేట్ అయిపోయింది. సో డాకర్ ps. ఇప్పుడు ఏం చేయాలి, కంటైనర్ని క్రియేట్ చేయాలి. సో క్రియేట్ చేయాలంటే కంటైనర్ క్రియేట్ అయిపోయింది, డాకర్ రన్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి, కమిట్ చేయాలి కదా. సో డాకర్ కమిట్ యూజర్ నేమ్, అంటే ఫస్ట్ కమిట్ ఐడి స్పేస్ ఇచ్చి బాబు /ubuntu లేటెస్ట్ అని పెడుతున్నాను. ubuntu లేటెస్ట్ కమిట్ అయిపోయింది. సో డాకర్ పుష్ అని ఇచ్చి బాబు /ubuntu లేటెస్ట్. ఇది కూడా వెళ్ళకపోతే ఇది ఇష్యూ ఉన్నట్టు, ఇది వెళ్ళిపోయింది. ఈ ఇమేజ్ అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు ఒకసారి చూద్దాము. లాస్ట్ ఎంజినిక్స్ కదా, రీఫ్రెష్ చేస్తున్నాను. లెస్ దెన్ ఏ మినిట్. ఓకేనా, పుష్ అయిపోయింది. సో తర్వాత దీన్ని మనం, సో ఇమేజ్ లేటెస్ట్ ఇమేజ్ మనం పుష్ చేస్తాం. సో డాకర్ ఇమేజెస్, దీన్ని ఒకసారి రిమూవ్ చేస్తున్నాను. RMI అంటే రిమూవ్ అనమాట. డిలీట్ చేస్తాను. ఓకే, డాకర్ ps. సో డాకర్ కమిట్ ఇమేజ్ ఐడి స్పేస్ యూజర్ నేమ్ బాబు /jenkins ఈక్వల్ టు లేటెస్ట్. ఇప్పుడు పుష్ చేస్తాను. ఇప్పుడు డాకర్ పుష్ లేటెస్ట్. పుష్ అవుట్లా
వెళ్తున్నాయి, ఇమేజ్ వెళ్తలే సెంటర్లో. ఇంతకుముందు ఎవరైనా పుష్ చేశాడా ఇమేజ్ని? చూద్దాంలే రేపు లోపు ఎందుకని వెళ్తారో చూద్దాము. ఒకటే చూపించా కదా బేసిక్ ఇమేజ్ని ఎలా పుష్ చేయాలో చూసిన, అది ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సో తర్వాత వచ్చేసి మనం ఇమేజ్ని క్రియేట్ చేసాము, కంటైనర్స్ని క్రియేట్ చేసాము, వాటిని డిలీట్ చేయాలి కదా. సో మనకి ఇక్కడ కంటైనర్స్ని డిలీట్ చేయాలి, కంటైనర్స్ని రిమూవ్ చేయాలి అంటే కనుక డాకర్ పిఎస్ కదా, ఇక్కడ రన్నింగ్ కంటైనర్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో కంటైనర్స్ని రిమూవ్ చేయాలి అంటే డాకర్ స్పేస్ ఆర్ఎం అన్నమాట, రిమూవ్ కంటైనర్ ఐడి ఇది ఇచ్చేస్తే మీకు కంటైనర్స్ రన్నింగ్ స్టేట్లో ఉంది, దాన్ని మనం స్టాప్ చేసి కానీ రిమూవ్ చేయలేం. సో స్టాప్ చేయాలంటే కంటైనర్ డాకర్ స్టాప్ అని ఇచ్చి కంటైనర్ ఐడి ఇచ్చేస్తే స్టాప్ అయిపోతుంది. స్లోగా గ్రాడ్యువల్గా స్టాప్ అవుతుంది. అదే కిల్ చేస్తే అప్పటికప్పుడు ఇన్స్టంట్ టైంలో స్టాప్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేయాలి? రిమూవ్ చేయాలి. సో డాకర్ ఆర్ఎం కమాండ్ రిమూవ్ అయిపోయింది, ఇంకా అది ఉండదు పోయింది. కానీ ఇమేజ్ అనేది అలాగే ఉంటుంది, ఇమేజ్ పోవాలంటే డాకర్ ఆర్ఎంఐ అనమాట, రిమూవ్ ఇమేజ్ అనమాట. ఇచ్చి ఇమేజ్ నేమ్ ఇచ్చేస్తే డిలీట్ అయిపోతుంది. సో డాకర్ ఇమేజెస్. ఓకేనా? సో ఇంకో కమాండ్ చెప్తా చూడండి. సో డాకర్ పిఎస్ ఇది ఆల్రెడీ కంటైనర్ రన్నింగ్లో ఉంది, దీన్ని ఒకసారి స్టాప్ చేసేస్తున్నాను. కంటైనర్ ఐడి. ఓకే, ఇప్పుడు కంటైనర్స్ని రిమూవ్ చేయాలంటేనేమో నేనేం చేస్తున్నాను? ఆర్ఎం అని యూజ్ చేస్తున్నాను. అలాగే ఇమేజ్ని రిమూవ్ చేయాలంటేనేమో ఆర్ఎంఐ అని యూజ్ చేస్తున్నాను. ఇలా కాకుండా కంటైనర్స్ని కానీ ఇమేజెస్ కానీ ఎట్ ఏ టైము డిలీట్ చేసే కమాండ్ ఏదన్నా ఉందంటే డాకర్లో ఒక కమాండ్ ఉంటుంది. ఆ కమాండ్ యూజ్ చేస్తే అన్నీ ఒకేసారి డిలీట్ అయిపోతాయి, మొత్తం క్లీనప్ అయిపోతుంది వర్క్ స్పేస్ అంతా. డిఫరెంట్ కమాండ్స్ యూజ్ చేసి డిఫరెంట్ ఆపరేషన్స్ చేసే బదులు ఒకే కమాండ్తో మీరు రన్నింగ్ కంటైనర్స్ని యాజ్ వెల్ యాజ్ ఇమేజ్ని ఒకేసారి మీరు డిలీట్ చేసేయచ్చు. దానికి కమాండ్ ఏంటంటే డాకర్ సిస్టమ్ prune -a అనే కమాండ్. డాకర్ సిస్టమ్ prune -a అనే కమాండ్ ఇస్తే అది అడుగుతుంది దిస్ విల్ రిమూవ్. ఆ కమాండ్ అవగానే ఆల్ ది స్టాప్డ్ కంటైనర్స్, అలాగే ఆల్ నెట్వర్క్స్ నాట్ యూజ్డ్ బై అట్లీస్ట్ 1 కంటైనర్, అలాగే ఆల్ ఇమేజెస్ వితౌట్ అట్లీస్ట్ 1 కంటైనర్ అసోసియేటెడ్ విత్ దెమ్, అలాగే ఆల్ బిల్డ్ క్యాషింగ్, ఇవన్నీ కూడా డిలీట్ అయిపోతాయి. సో ఇక్కడ ఎస్ఆర్ నో అడుగుతుంది, వై అని ఇచ్చేసారు అనుకోండి, కంటైనర్స్ డిలీట్ అయిపోతాయి, ఇమేజెస్ కూడా మొత్తం డిలీట్ అయిపోతాయి. ఓకే, ఇప్పుడు చూడండి డాకర్ ఇమేజెస్ క్లీనప్ అయిపోయింది. అలాగే డాకర్ పిఎస్ -c ఇంటర్వ్యూలో కూడా అడుగుతూ ఉంటాడు, విచ్ కమాండ్ వీ నీడ్ టు యూస్ టు డిలీట్ ఆల్ ది స్టాప్డ్ కంటైనర్స్ యాజ్ వెల్ యాజ్ ఇమేజెస్. ఒకేసారి డిలీట్ చేయాలంటే డాకర్ సిస్టమ్ స్టాప్డ్. మనం కంటైనర్ని డిలీట్ చేయాలన్నా స్టాప్ చేసి డిలీట్ చేయాలి, రన్నింగ్ కంటైనర్స్ని డిలీట్ చేయాలి. అర్థమైందా? ఇవి కమాండ్స్. ఆ ఇష్యూ ఏంటో చూస్తాను. లోకల్ శాంపుల్ ఇమేజ్ని ఏదో ఒకటి ఎంజనిక్స్ లేదంటే ఇబుంటూ తీసుకుని పుల్ చేసుకుని కింద క్రియేట్ చేసి కమిట్ చేసి
పుష్ చేయడానికి ట్రై చేయండి సెంట్రల్ రిపోలో. అదే కంటైనర్ యాక్సెస్ చేస్తే డేటా ఏముంటుందని తెలుస్తుంది. కంటైనర్ని క్రియేట్ చేసి కంటైనర్ని లాగిన్ అవ్వాలి, అప్పుడే మీకు అందులో ఏముందని తెలుస్తుంది. నేను జెన్కిన్స్ యాక్సెస్ చేశాను, ఎల్ఎస్ఎన్ టైప్ చేస్తే ఆ డిఫాల్ట్ డైరెక్టరీస్, జెన్కిన్స్లో డిఫాల్ట్ డైరెక్టరీస్ అన్నీ ఉన్నాయి. ఏంటి కనెక్ట్ అవ్వాలంటే ఏం చేస్తాము, సింపుల్గా దానికి అన్ని కమాండ్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా డాకర్ రన్ అని ఇచ్చేసి డాకర్ రన్ను -d అని డిటాచ్డ్ మోడ్. సో మనం జెన్కిన్స్ని యాక్సెస్ చేయాలంటే పోర్ట్ కావాలి కదా, పోర్ట్ కావాలి. సో పోర్ట్తో పాటు దానికి నేమ్ కూడా ఇస్తున్నాను. నేమ్ వచ్చేసి నేను జెన్కిన్స్ అని ఇస్తున్నాను నేము. దానికి పోర్ట్ ఏంటి 8080 కదా పోర్ట్ నెంబరు, 8080 పోర్ట్ నెంబరు. నేను నిన్న చెప్పాను కంటైనర్కి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. సో ఆ కంటైనర్ ఐపీ అడ్రస్ని మనం డాకర్ ఇంజిన్ ఐపీ అడ్రస్కి మ్యాప్ చేస్తేనే మనం జెన్కిన్స్ని యాక్సెస్ చేయగలం. సో 8080 $8080 అని ఇవ్వాలి. ఇచ్చి నేమ్ ఆఫ్ ది జెన్కిన్స్ ఇమేజ్ జెన్కిన్స్ అంటే ఈ కమాండ్ ఏంటంటే ఒకేసారి ఇమేజ్ క్రియేట్ అవుతుంది, ఒకేసారి కంటైనర్ క్రియేట్ అవుతుంది. అంటే 2 times 2 కమాండ్స్ యూజ్ చేయకుండా ఒకే కమాండ్తో ఇమేజెస్ని కంటైనర్ని ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. చూపిస్తా చూడండి ఒకసారి. డౌన్లోడ్ అయిపోయింది కంటైనర్ కూడా క్రియేట్ అయిపోయింది. సో డాకర్ ఇమేజ్ వచ్చిందా, అలాగే డాకర్ పిఎస్ కంటైనర్ క్రియేట్ అయిపోయిందా. ఇంతకుముందు ఇమేజ్ని పుల్ చేసుకుని డాకర్ పుల్ అని ఇచ్చాను, కంటైనర్ క్రియేట్ అవ్వడానికి డాకర్ రన్ -8 అని ఇచ్చాను. తర్వాత మళ్ళీ థర్డ్ కమాండ్ పోర్ట్ మ్యాపింగ్ చేయాలి. ఇన్నిసార్లు చేసే బదులు ఒకే కమాండ్తో అన్నీ చేసేయచ్చు. ఓకే, ఇప్పుడు దీని యొక్క పబ్లిక్ ఐపీ ఏంటి, ఈ సర్వర్ యొక్క పబ్లిక్ ఐపీ ఇదే కదా. ఈ పబ్లిక్ ఐపీని గూగుల్లో బ్రౌజ్ చేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ నేను 8080 పోర్ట్ నెంబరు సెక్యూరిటీ గ్రూప్లో యాడ్ చేశాను. డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. ఇంతకుముందు ప్రొసీజర్ వేరు, అదొక మెథడ్. ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సింప్లిఫై చేయాలి అంటే ఎన్విరాన్మెంట్ని డాకర్ జావా ఇన్స్టాల్ చేశానా, ఇన్స్టాల్ చేయలేదు. జెన్కిన్స్ కీస్ ఏమైనా డౌన్లోడ్ చేశానా, చేయలేదు. ఆ జెన్కిన్స్ రిపాజిటరీగా యాడ్ చేశానా, చేయలేదు. ఏమైనా అప్డేట్ చేశానా, చేయలేదు. కానీ డాష్ బోర్డ్ ఓపెన్ అయింది. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సింప్లిఫై అవుతుంది. ఈ అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ ఒకటి తెలిస్తే చాలు, ఈజీగా మనం చేసేస్తాం. ఓకేనా, ఒకసారి ఈ పాస్వర్డ్ వస్తుందని చూద్దామా. కాపీ ఇదే కదా, డాకర్ exec -it కంటైనర్ ఐడి /bin జెన్కిన్స్ హోమ్ అని వచ్చింది చూసారా, cd Jenkins _ home. cd/var Jenkins _ home/ నెక్స్ట్ సీక్రెట్స్ టైప్ చేయడం ఇది బెటర్. క్యాట్ ఈవెన్ పాస్వర్డ్, ఈ పాస్వర్డ్లోకి వెళ్ళి ఈ పాస్వర్డ్ అక్కడ ఇచ్చేసాం అనుకోండి, మీకు ఇక్కడ డాష్ బోర్డ్ ఓపెన్ అయిపోతుంది సింపుల్గా. డాకర్లో జెన్కిన్స్
డాకర్లో మావెన్, డాకర్లో గిట్, చిన్న ప్రాజెక్ట్ అయిపోతుంది. టామ్ క్యాట్ సర్వర్ ఒకటి క్రియేట్ చేసుకుంటారు, సెటప్ చేసుకుంటారు, ఆల్రెడీ ఉండే ఉంటుంది. ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసి చేసేయచ్చు. ఇంతకుముందు వేరే మెథడ్, ఇప్పుడు వేరే మెథడ్. ఇక్కడ ఉన్న కొంత సింప్లిఫై అయిపోతుంది ప్రాజెక్ట్. ఇప్పుడు దీన్ని ఎవరు మేనేజ్ చేస్తున్నారు? డాకర్ మేనేజ్ చేస్తుంది. ఏదైనా ఇష్యూస్ వస్తే మనం డాకర్ని అడిగితే చాలు, ఎందుకంటే డాకర్ కమాండ్స్ ఉన్నాయి. సో డాకర్ కమాండ్స్ యూజ్ చేసి ఆ ఇష్యూని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంతకుముందు లైనక్స్ కమాండ్స్తో చేశాను, ఇప్పుడేమో డాకర్ కమాండ్స్తో ఎన్విరాన్మెంట్ సెటప్ చేస్తున్నాను. సో లైనక్స్ కమాండ్స్తో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్ చేయడం ఈజీనా, డాకర్ కమాండ్తో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్ చేయడం ఈజీనా? డాకర్తో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్ చేయడం ఈజీ. అందుకే కొన్ని కంపెనీలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డాకర్తోనే సెటప్ చేస్తారు, ఈజీగా ఉండడం కోసం. మీకు ఏ ఇష్యూ వచ్చినా కంటైనర్ లాగిన్ అవ్వడం, అందులోకి వెళ్ళి చెక్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఇష్యూ ఈజీగా తెలుస్తుంది. ఇష్యూ అని ఇంకా చాలా ఉంటాయండి కమాండ్స్, ఈ బేసిక్ అన్నమాట. ఓకేనా? ఇప్పటివరకు చేయండి. రేపొద్దున రేపు ఏం చేస్తామంటే ఇదే ఇమేజెస్ని మనం ఈసీఆర్లోకి ఎలా పుష్ చేయాలో చూద్దాం. సేమ్ ఇలాగే ఉంటుంది, బట్ చిన్న కమాండ్స్ చేంజ్ అవుతాయి, ఎలా చేయాలి అనేది. ఓకేనా? ఓకే, అర్థమైందా శరత్, శ్రావణి? ఇప్పుడు రేపు మీకు నేను ప్రాజెక్ట్స్ ఇచ్చాను అనుకోండి, ప్రతిదానికి ఒక సర్వర్ ఏం క్రియేట్ చేస్తాను. జెన్కిన్స్కి ఒక సర్వరు, డాకర్కి ఒక సర్వరు, కుబర్నెటిస్కి ఒక సర్వరు. ఇవన్నీ చేయాలంటే బడ్జెట్ పెరిగిపోతుంది మనకి, బడ్జెట్ పెరిగిపోతుంది. అందుకని ఏం చేస్తాను, ఒకే ఒక డాకర్ సర్వర్ తీసుకుంటాను, అందులో అన్ని ఇన్స్టాల్ చేస్తాను. ఒక ఎన్విరాన్మెంట్ ఏమవుతుంది, అంతేగా అన్ని కంటైనర్సే క్రియేట్ చేస్తాను, ఈజీ అయిపోతుంది కదా. స్క్రాచ్ నుంచి చేయాల్సిన అవసరం ఉండదు, స్క్రాచ్ నుంచి చేయాల్సిన అవసరం ఉండదు. అదే డిపెండెన్స్ ఇన్స్టాల్ చేసిన అవసరమే లేదు. ఎవ్రీథింగ్ విల్ బి మేనేజ్డ్ బై ది డాకర్. అందుకే డాకర్ వచ్చాకే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఈజీ అయిపోయింది సెటప్ చేయడం. అంతకుముందు ఏం చేయాలన్నా సరే స్క్రాచ్ నుంచి చేయాల్సింది. అసలు లైనక్స్ రాకముందు అయితే విండోస్ కదా, విండోస్ అంటే ప్రతిదీ డౌన్లోడ్ చేయాల్సిందే. మీకు ఏది కావాలన్నా డౌన్లోడ్ చేయాల్సిందే, ఇన్స్టాల్ చేయాలి. విండోస్ సర్వర్ అయితే లైనక్స్కి వచ్చాక కొంచెం ఈజీ అయింది ఇన్స్టాలేషన్. డాకర్ వచ్చేసాక ఇంకా ఈజీ అయిపోయింది. అవును, ఎట్లా ఒక ప్రాజెక్ట్ చేయించాలి. జెన్కిన్స్, సోనార్ క్యూబ్, నెక్సస్ ఇలా ఉంటాయి కొన్ని టూల్స్ ఉన్నాయి. కోడ్ క్వాలిటీ టూలు, ఆర్టిఫాక్టర్ టూల్స్, అవన్నీ జెన్కిన్స్కి ఒక సర్వర్ క్రియేట్ చేయాలి. సోనార్ క్యూబ్కి ఒక సర్వర్ క్రియేట్ చేయాలి. నెక్సస్కి ఒక సర్వర్ క్రియేట్ చేయాలి. టామ్ క్యాట్కి ఒక సర్వర్ క్రియేట్ చేయాలి. 4 సర్వర్లు క్రియేట్ చేసి ఒక ప్రాజెక్ట్ని సెటప్ చేయాలి. ఈ 4 సర్వర్లో మినిమం ఒక 2 అవర్స్ యూజ్ చేస్తాం సర్వర్స్ అన్నీ కూడా. పర్ అవర్కి ఎంత బిల్ వస్తుందా? ఖచ్చితంగా బిల్ వచ్చేస్తుంది. 4 సర్వర్స్ మీరు రన్నింగ్ చేస్తే 2 అవర్స్ బిల్లింగ్ వచ్చేస్తుంది. దీన్ని అవాయిడ్ చేయాలంటే ఒక డాకర్ ఇంజిన్ తీసుకుంటాను, సోనార్ క్యూబ్ని డాకర్లో ఇన్స్టాల్ చేస్తాను, జెన్కిన్స్ని డాకర్లో ఇన్స్టాల్ చేస్తాను, నెక్సస్ని డాకర్లో ఇన్స్టాల్ చేస్తాను. ఒక టామ్ క్యాట్ మాత్రం సపరేట్గా పెట్టుకుంటాను, ఎందుకంటే వెబ్ అప్లికేషన్ సర్వర్ కదా, సపరేట్గా పెట్టుకుంటాను. 2 సర్వర్స్లో మొత్తం సెటప్ అంతా అయిపోతుంది. అంటే అక్కడ 2 అవర్స్ బట్టి ఇక్కడ 1 అవర్లోనే అయిపోతుంది. అలా సింప్లిఫై చేయాలి. ఓకేనా? చూద్దాం. ఓకే, రేపు వేరే చెప్తాను. మనకి వెన్స్డే వరకు ఇదే వస్తుంది, నెక్స్ట్ వీక్ వెన్స్డే వరకు డాకరే. ఓకేనా? ఓకేనా శ్రావణి? ఓకే సార్. ఓకే, బాయ్. బాయ్.